హాయ్ ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్లో ఎక్కువ ఆప్షన్స్ అనేవి లేకుండా సింపుల్గా రెండు ఆప్షన్స్తో తక్కువ ప్రీమియం చెల్లించే విధంగా ఈ ప్లాన్ రూపొందించబడింది. ఈ ప్లాన్ పేరే మ్యాక్స్ లైఫ్ సూపర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే నాన్ లింక్డ్ అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడదు. నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఈ పాలసీ ద్వారా మనకి ఎక్స్ట్రా బోనస్లు అనేవి ఏమీ రావు. ఇండివిజువల్ అంటే ఇది కుటుంబం మొత్తానికి కాకుండా పాలసీ ఎవరైతే తీసుకున్నారో వారొక్కరికి మాత్రమే ఇది అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇందులో సేవింగ్స్ అనేది ఏమీ లేకుండా ఆ పాలసీ తీసుకున్న వ్యక్తికి రిస్క్ జరిగినప్పుడు మాత్రమే ఆ పాలసీ యొక్క అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ప్లాన్ యొక్క హైలైట్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ఫిక్స్డ్ ప్రీమియం. ఇందులో సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతుంది. కానీ మనం పే చేసే ప్రీమియం మాత్రం కాన్స్టెంట్గా ఒకటే పే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రీమియం ఎంత అయితే కడుతున్నామో అదే త్రూ అవుట్ ది పాలసీ అదే కట్టుకోవాల్సి ఉంటుంది. బీమా పెరిగినా మనం ఎక్స్ట్రా పే చేయడం అవసరం లేదు. 2, డెత్ బెనిఫిట్. దీంట్లో డెత్ బెనిఫిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, రిస్క్ జరిగినప్పుడు టోటల్ అమౌంట్ని ఎట్ ఏ టైం తీసుకోవడం అనేది ఒకటి. 2, 50% రిస్క్ జరిగినప్పుడు ఇచ్చి రిమైనింగ్ 50%ని ఎవ్రీ మంత్ తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 3, పాలసీ టర్మ్. దీంట్లో పాలసీ టర్మ్ అనేది 10 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకుని ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. 4, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్. ఇందులో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ని అందివ్వడమే కాకుండా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థిక భరోసాను కూడా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఎలిజిబిలిటీ. ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. అదేవిధంగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 సంవత్సరాలు. అదేవిధంగా పాలసీ టర్మ్స్ వచ్చి మినిమం 10 సంవత్సరాలు, మ్యాక్సిమం 35 సంవత్సరాలు. నెక్స్ట్, దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా 25 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం అన్లిమిటెడ్, మనం ఎంతైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో ప్రీమియంని రెగ్యులర్ బేసిస్లో మాత్రమే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, స్మోకర్సు, నాన్ స్మోకర్సు. స్మోకింగ్ చేసేవారికి ప్రీమియం అనేది కొంచెం ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్స్. దీంట్లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ బేసిస్లో కూడా మనం ప్రీమియం పే చేయవచ్చు. నెక్స్ట్, దీంట్లో ఉన్న 2 ఆప్షన్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది లెవెల్ సమ్ అష్యూర్డ్. దీంట్లో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది రిస్క్ జరిగినప్పుడు టోటల్ అమౌంట్ని నామినీకి అందివ్వడం. సెకండ్ ఆప్షన్ వచ్చి రిస్క్ జరిగినప్పుడు టోటల్ అమౌంట్లో 50%ని నామినీకి అందించి రిమైనింగ్ 50%ని 10 సంవత్సరాలకి డివైడ్ చేసి ప్రతి నెల కొంచెం అమౌంట్ని అలాగా 10 సంవత్సరాలు అందివ్వడం జరుగుతుంది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థంలా చెప్తాను. ఇతని యొక్క వయసు 35 సంవత్సరాలు. ఇతను ₹1 కోటి బీమా తీసుకున్నట్లయితే ఇతను పాలసీ టర్మ్స్ వచ్చి 30 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ఇతను ప్రతి సంవత్సరం పే చేయవలసిన ప్రీమియం వచ్చి ₹16,500. అలా 30 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. ఇందులో ఆప్షన్ 1 చెక్ చేసినట్లయితే ఇతను 35వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం $16,500 చొప్పున ప్రీమియం చెల్లించాడు అనుకుందాం. సపోజ్ 44వ సంవత్సరం ఇతనికి రిస్క్ జరిగినట్లయితే ఇతను బీమా ఎంత అయితే తీసుకున్నాడో ₹1 కోటి అదే అమౌంట్ని టోటల్గా నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆప్షన్ 2 చెక్ చేసినట్లయితే ఇతను 35వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం $16,500 పే చేస్తూ వస్తాడు. సపోజ్ 44వ సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే పాలసీ యొక్క అమౌంట్ అంటే ₹1 50% అంటే 50 లక్షల్ని ఇమీడియట్గా నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, రిమైనింగ్ 50%ని 10 సంవత్సరాలకి ఈక్వల్గా డివైడ్ చేసి ప్రతి నెల అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగా చెక్ చేసినట్లయితే ప్రతి నెల ₹42,000 చొప్పున 10 సంవత్సరాలు అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 8.5% ఇంట్రెస్ట్తో కలిపి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే 11వ సంవత్సరం ₹5,04,000, 12వ సంవత్సరం ₹5,46,740, ఆ విధంగా 19వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹8,46,720, 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹8,89,560 అందివ్వడం జరుగుతుంది. ఇతను టోటల్గా ఈ 10 సంవత్సరాల్లో తీసుకునే అమౌంట్ వచ్చి ₹69,68,000 అవుతుంది. అంటే 50 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ని తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్, దీంట్లో రెండోది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. ఇందులో బీమా మీరు ₹1 కోటి తీసుకున్నట్లయితే దానికి ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతూ వెళ్తుంది. అలా ₹1 కోటి డబుల్ అయ్యేంత వరకు ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ లాక్ అవుతుంది. దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది సపోజ్ పాలసీ తీసుకున్న వ్యక్తి రిస్క్ జరిగినట్లయితే ఎట్ ఏ టైం మొత్తం అమౌంట్ని నామినీకి అందివ్వడం. సెకండ్ ఆప్షన్ వచ్చి రిస్క్ జరిగినప్పుడు పాలసీ అమౌంట్లో 50% ఇమీడియట్గా నామినీకి అందివ్వడం, రిమైనింగ్ 50%ని 10 ఇయర్స్కి డివైడ్ చేసి 8.5% ఇంట్రెస్ట్ కలిపి అందివ్వడం. అది ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను.
సపోజ్ 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి ఈ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ప్లాన్ని తీసుకున్నట్లయితే అతను ₹1,00,00,000 ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. ఇతను పాలసీ టర్మ్ వచ్చి రెగ్యులర్లో 30 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. ఇతను ప్రతి సంవత్సరం ప్రీమియం కింద ₹42,100 పే చేయవలసి ఉంటుంది. కానీ ఇతను తీసుకున్న బీమా మాత్రం 40వ సంవత్సరంలో ₹1,00,00,000, 41వ సంవత్సరంలో ₹1,05,00,000, 42వ సంవత్సరంలో ₹1,10,00,000, ఇలా ఎవ్రీ ఇయర్ 5% చొప్పున ఇంక్రీజ్ అవుతూ 20 ఇయర్స్ తర్వాత అది 2 కోట్లకు చేరుకుంటుంది. అక్కడితో ఈ పాలసీ లాక్ అవుతుంది. అదే సేమ్ అమౌంట్ ఈ 30 సంవత్సరాల్లో ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఆ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. కానీ ప్రీమియం అనేది మీరు స్టార్టింగ్ ఎంత అయితే కడుతున్నారో అదే ప్రీమియంని మొత్తం పాలసీ అంతా కట్టవలసి ఉంటుంది. ప్రీమియం మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఈ 20 సంవత్సరాల లోపు సపోజ్ 15 సంవత్సరాలకి ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఈ 15 సంవత్సరాల్లో 5% చొప్పున ఎంతైతే పెరిగిందో అంత అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో చూసినట్లయితే 40వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు ఇతను ₹42,100 చొప్పున పే చేసుకుంటూ వచ్చాడు. ఇతనికి 60వ సంవత్సరంలో రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు 5% చొప్పున పెరిగిన టోటల్ అమౌంట్ ₹2 కోట్ల నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆప్షన్ 1. అదే ఆప్షన్ 2లో మనం చెక్ చేసినట్లయితే ఇతను 40వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు ₹42,100 చొప్పున ప్రీమియం చెల్లించుకుంటూ వచ్చాడు. అక్కడ వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చి ₹2 కోట్ల. సపోజ్ 60వ సంవత్సరంలో రిస్క్ జరిగినట్లయితే ఇమీడియట్గా అందులో 50% ₹1,00,00,000 నామినీకి అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 50% మిగిలిన ₹1,00,00,000ని 10 ఇయర్స్కి డివైడ్ చేసి ఎవ్రీ మంత్ ₹84,000 చొప్పున నామినీకి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 8.5% ఇంట్రెస్ట్ను ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ ఈ అమౌంట్ని అందిస్తారు. దానివల్ల ఇతనికి 22వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹10,08,000, 23వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹10,93,680, 30వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹16,93,440, 31వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹17,79,120 అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 10 ఇయర్స్ ఇతను తీసుకున్న టోటల్ అమౌంట్ వచ్చి ₹1,39,00,000 అవుతుంది. అంటే 50% కంటే ఎక్కువ అమౌంట్ని 8.5% ఇంట్రెస్ట్తో ప్రతి నెల నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ కావాలనేది ముందుగా సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం అమౌంట్స్. ఏజ్ వారికి ఎంత ప్రీమియం కట్టాలనేది చెక్ చేసినట్లయితే సపోజ్ 50 లక్షల బీమా తీసుకుని 25 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే లెవెల్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే అతను ప్రతి సంవత్సరం ₹6,500 పే చేయవలసి ఉంటుంది. అదే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్లయితే అతను ప్రతి సంవత్సరం ₹9,250 పే చేయవలసి ఉంటుంది. అదే 30 సంవత్సరాల వ్యక్తి ఆప్షన్ 1 తీసుకున్నట్లయితే 8,200, ఆప్షన్ 2లో అయితే ₹12,450, అదే 40 సంవత్సరాలకి 11,300, ఆప్షన్ 2లో 17,800, అదే 45 సంవత్సరాలకి 16,300, ఆప్షన్ 2లో ₹26,050, అదే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ₹23,950, ఆప్షన్ 2లో ₹38,650 కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అనేది పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ దీంట్లో పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్ ఇచ్చే ఆప్షన్ అనేది దీంట్లో లేదు. నెక్స్ట్ దీంట్లో 2 రైడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే యాక్సిడెంషియల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడరు, 2 వచ్చి ప్రీమియం వేవర్ రైడరు. ఇవి కావాలంటే మనం పాలసీ తీసుకున్నప్పుడు వీటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. దీంట్లో సెక్షన్ 80C ప్రకారం మీరు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ మ్యాక్స్ లైఫ్ సూపర్ టర్మ్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.